ఇదే పోర్టు, ఇంక పోర్ట్ రోడ్ కాదు, ఇదే వర్క్ జరుగుతుందిగా. హార్బర్ సార్, అటు వెళ్ళనిస్తున్నారా? పోర్టుకి వెళ్ళనిస్తున్నారా? వెళ్ళొచ్చు సార్, చూడొచ్చు కడుతున్నారుగా. అక్కడ నుంచి దీని కనెక్షన్ అన్నమాట పాయింట్. చెప్పు. దీని తక్కువ లోతున్న వాటర్ అనమాట, అందుకని ఇలాంటివి వాడతారు. పెద్ద పెద్ద కార్గోస్ రావు ఇక్కడ మనకి. బ్రిటిష్ వాళ్ళు పెద్ద కార్గోని అక్కడ పెట్టేవాళ్ళు, మన వాళ్ళు ఈ షిప్లు తీసుకెళ్ళి ఆ సరుకులు తీసుకొచ్చేవాళ్ళు. మొట్టమొదటి ఇక్కడే సార్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఇండియాలో వచ్చింది ఫస్ట్ ఇక్కడికి. కెప్టెన్ హాకిన్స్ అనేవాడు ఇటే వస్తాడు, ఫస్ట్ మచిలీపట్నం వస్తాడు అనమాట. అక్కడ నుంచి కాదు, హాకిన్స్ అనేవాడు ఒక బ్రిటిష్ అధికారి, బ్రిటిష్ అఫీషియల్ ఇటు నుంచి వస్తాడు. సౌత్ ఇండియాలో ఫస్ట్ మచిలీపట్నం అని వస్తారు వాళ్ళు. ఇదే సౌత్ ఇండియాలో. ఇండియాలో అయితే కనుక కలకత్తా ఫస్ట్. ఇదే కదా సార్, ఈ మార్గమేక. ఇదే సార్, ఇదే మార్గం. కానీ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. డెవలప్ చేస్తే మంచి హిస్టారికల్ ప్లేస్ అయ్యేది. గ్లోబ్ అనేటువంటి ఒక షిప్ వేసుకుని వస్తాడు సార్. గ్లోబ్ అనే నౌక ద్వారా కెప్టెన్ హాకిన్స్ అనేవాడు ఇటు నుంచి వస్తాడు సౌత్ ఇండియాకి. అప్పటికే నార్త్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తుంటారు వాళ్ళు, బట్ సౌత్ ఇండియాలో మాత్రం మన మచిలీపట్నం ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ అది అప్పుడు గోల్కొండ సుల్తాన్ల ఆ టైంలో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కింద ఉండేది ఇది ఈ బందరు. ఆ టైంలో గోల్కొండ సుల్తాన్ అంటే జహంగీర్, ఈ గోల్కొండ సుల్తాన్ అనే వాళ్ళు కులీ కుతుబ్ షా అంత, అది పాత వాళ్ళు. మొఘల్ సామ్రాజ్యం కిందే ఉండేది, సామంతులుగా ఉండేవాళ్ళు. అది జహంగీర్ పర్మిషన్ ఇస్తాడు, ఆ జహంగీర్ పర్మిషన్ దగ్గర నుంచి వస్తారనమాట, ఇక్కడికి వస్తారు. ఇదే మొదటి స్థావరం బ్రిటిష్ వాళ్ళకి సౌత్ ఇండియాలో. అన్ని అందరూ ఇటే, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పర్షియన్లు. ఇప్పుడు బందర్లో ఉన్నటువంటి పరాస ఇది చూసారా, మన సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ ఉందా, అది ఫ్రెంచ్ పేట అంటారు. ఆ పక్కనే పరాసపేట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అది పరాసులు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఇంకా అటు పెడన్ రోడ్ లోకి వెళ్తే వలంతపాలెం అంటారు, వలందలు అంటే డచ్ వాళ్ళు, వాళ్ళు అక్కడ స్థావరం ఉండేది. ఇటువైపుకి వెళ్తేనేమో ఇంగ్లీష్ పాలెం అని ఉంటుంది, అది బ్రిటిష్ వాళ్ళు. అంటే ఆ రోజులు ఎలా ఉండేది అంటే బందర్లో కాస్త జాగా దొరికితే చాలు, ఒక చిన్న కంపెనీ, వాళ్ళ కంపెనీలు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు, అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునేవాడు అనమాట. ఒక రకంగా కాస్మోపాలిటన్ సిటీ అనొచ్చు ఆ రోజుల్లో. ఇప్పుడంటే పెద్దగా ఏం లేదు కానీ రకరకాల విదేశస్తులు వచ్చి బందర్లో చిన్న ప్లేస్ దొరికితే చాలు మేము వ్యాపారం చేసుకుంటాకి అన్నంత పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇవాళ ఇలా ఉంది. ఇప్పుడు ఆ ఉప్పెన రాకుండా ఉంటే ముంబైని మించిపోయేది. అవునండి, ఖచ్చితంగా అండి. ఇప్పటికి కూడా పాసిబిలిటీ ఉంది. న్యాచురల్ బ్యారియర్ గా ఏంటంటే సముద్రంలో ఆ మేట వేసి ఉండడం అనేది, పెద్ద పెద్ద కార్గోలు రాలేవు. కార్గోలు వచ్చినప్పుడు అది పట్టేస్తాయి అనమాట. ఇప్పుడు ఆ స్ట్రిక్ట్ తొలగిస్తుంది గవర్నమెంట్, అది కనుక పూర్తిగా తొలగిస్తే కనుక పెద్ద కార్గోల్స్ అయితే ఇక్కడికి వస్తాయి. కానీ ఇది వరకు ఏం చేశారంటే కార్గోలు సముద్రంలో ఉండేవి, ఈ పడవల ద్వారా వెళ్ళి సరుకులు తీసుకొచ్చేవాళ్ళు. సారు బందర్ చరిత్ర మనందరికి తెలియపరిచారు. సార్కి థ్యాంక్స్ చెప్దాం. సార్ మీరు బందర్ చరిత్రను తెలియపరిచారు. రండి సార్, రండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చారంట, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత పర్షియన్లు అందరూ కూడా ఈ మార్గం ఉండే మొత్తం బిజినెస్. ఇట్రండి మీరు టిఫిన్ చేశారా? సార్ ఓకే, ధన్యవాదాలు. వాళ్ళకి ఫ్రెంచ్ వారికి ధన్యవాదాలు, డచ్ వారికి కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు, బ్రిటిష్ వాళ్ళకి అందరికి, పర్షియన్ వాళ్ళకి. నాంచార్య గారి వాళ్ళకి కూడా కోడూరు బీచ్ అని ఉంది, కానీ వాళ్ళకి ఎవరు రాలేదు. అందుకని ఆయన కొంచెం అనసూయ కాదు వస్తుంది, లోపల ఎలుకలు పరిగెత్తున్నాయి. రండి.
ఆనాటి వైభవాన్ని కోల్పోయినటువంటి బందరు మళ్ళా తిరిగి బాగా ఇష్టం చదువుకున్నాను ఏ సార్ అవునా ఇటు చిన్నప్పుడు టమాటాలు భలే ఉండే టమాటాలు శిథిలావస్థలో ఉండే ఇవన్నీ బాగా పురాతనమైనటువంటి బందర్ పోర్టు. సార్ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మన దగ్గర, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మన దగ్గరే. అంతకుముందు చెన్నై ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర, ఆ ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు చెన్నైని. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మాత్రం ఫస్ట్ మచిలీపట్నం, సౌత్ ఇండియా. అది మచిలీపట్నానికి ఈస్ట్ సైడ్న ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చూద్దాం కొత్తగా. ఇది ఓల్డ్ పోర్ట్. ఓల్డ్ పోర్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్దాం? న్యూ పోర్ట్. అక్కడ బీచ్ దగ్గర కడుతున్నారు బందర్, అక్కడికి వెళ్దాం. ఓకే అలా అవును. వారానికి ఒకసారి. ఇదేంటది సార్? ఇది పోర్టే సార్, అదే దానికి సంబంధించినవి కానీ పోయింది మొత్తం. సంగతి వాళ్ళ క్వార్టర్స్ క్వార్టర్స్ అవి ఉండే క్వార్టర్స్ అవి. ఓల్డ్ పోర్ట్ స్టేషన్ 1940 అనుకుంటా. 1940 దాని మీద 40 అంటే వాళ్ళది బిఫోర్ ఇండిపెండెన్స్. న్యూ పోర్ట్ వస్తే ఇది డౌన్ అయిపోతుంది. దీన్ని మర్చిపోతారు. మాక్సిమం ఇక చేపల కోసం వచ్చేవాళ్ళే తప్ప. హార్బర్ ఉంటది కాబట్టి మర్చిపోరులే. హార్బర్ ఉంటది కాబట్టి అందరు ఇటే రావాలిగా. ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఇటే వస్తాము. ఫిష్ హార్బర్, ఓన్లీ ఫిషింగ్ హార్బర్. వైజాగ్ లో కూడా చూసారా మీరు? సీ పోర్ట్ వేరు, ఫిషింగ్ హార్బర్ వేరు. సేమ్ అట్లా అనమాట. ఇది ఫిషింగ్ హార్బర్ అయ్యింది, అదేమో సీ పోర్ట్. అది ఆ పోర్టుకి రోడ్డు బాగా వేసారా? మామూలు రోడ్డు కాదు, ఎంత వెడల్పుంటుంది. ఇటు రోడ్ అయితే మంగినపూడి బీచ్. మంగినపూడి అన్న చెప్పనా? బందర్ పోర్ట్.